నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ పటాన్చెరులో కబడ్డీ టోర్నమెంట్ ఉత్సాహంగా పాల్గొన్న 36 జట్లు అట్టహాసంగా వరంగల్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం కొత్త చైర్మన్ గా కందుల ప్రభాకర్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న జోగినిపల్లి సంతోష్ కుమార్ ముస్లిం సోదరులకు స్వయంగా భోజనాలు వడ్డించిన ఎంపీ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి నిర్మల్ విద్యుత్ కార్యాలయం ముందు సిపిఐ ధర్నా డీటెయిల్స్ చూస్తే బిల్డర్స్ అసోసియేషన్ వరంగల్ చైర్మన్ గా కందుల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హన్మకొండ భీమారం సింతగట్టులోని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వరంగల్ సెంటర్ కార్యాలయంలో బుధవారం రాత్రి అట్టహాసంగా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చైర్మన్ కట్కూరి దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. వరంగల్ సెంటర్ కొత్త చైర్మన్ గా కందుల ప్రభాకర్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్ గా పెద్ది శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా మనోజ్ రావు, జాయింట్ సెక్రటరీగా గట్టు జీవన్ కుమార్ రెడ్డి, కోశాధికారిగా ఇమ్మడి దేవేందర్ రెడ్డి, జీసీ మెంబర్గా పచ్చిక వెంకటేశ్వర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో సీనియర్ కాంట్రాక్టర్లు సత్యమూర్తి, మంద ఐలయ్య, లింగారెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిలబడండి దగ్గర సార్ దాన్ని ఏం చేశారంటే నేను మిస్గైడ్ అయ్యాను. ఏపీ వాళ్ళు ఏం చేశారు దాని మీద ఆల్రెడీ ఏదైతే కోవిడ్ రిలీఫ్ ఉందో అగ్రిమెంట్ కంక్లూడెడ్ విచ్ ఆర్ ఆన్ డేట్ 21 సెప్టెంబర్ 30 అది డిలే చేశాడు. ఏదన్నా ఏపీ వాళ్ళు రాలేదు, వాళ్ళ గవర్నమెంట్ పోయింది జీవో మీరు పొరపాటు ఏమన్నంటే అగ్రిమెంట్ విచ్ ఆర్ కంక్లూడెడ్ ఆన్ సెప్టెంబర్ 21 will be implemented at the closing period. ఆల్రెడీ 21 ఇంప్లిమెంట్ అయినా 23 వరకు వేసుకుంటేనా ఆ వాటి ఇంప్లిమెంట్ చేయాలి. అగ్రిమెంట్ బిఆర్ 21 లేదు మిస్గైడ్ అయినా ఉంటే మీకు కూడా ఓకే అయిపోయింది. రైట్ నా రైట్ అన్న అయిపోయింది. ఓకే సార్ ఇక్కడ ఉంది సార్ సార్ ఒకసారి శివ అన్న కరెక్ట్ 2022 సంవత్సరానికి గాను ఏప్రిల్ 1 నుంచి నా స్టేట్ లెవెల్లో నా ఇన్స్టాలేషన్ జరిగింది. ఈరోజు వరంగల్ సెంటర్లో శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఎలక్ట్ అయినారు. వారి ఈ జిల్లాకు ఈరోజు వారికి కూడా ఇన్స్టాలేషన్ జరిగింది. ఈ రోజు నుంచి వాళ్ళు కూడా బాధ్యతలు స్వీకరించి మా కాంట్రాక్టర్ సమస్యలన్నీ పరిష్కరించడానికి ట్రై చేస్తారు. థ్యాంక్ యూ. నా పేరు దేవేందర్ రెడ్డి, కట్కూరి దేవేందర్ రెడ్డి, స్టేట్ చైర్మన్. రెడ్డి కందుల వరంగల్ సెంటర్ చైర్మన్. నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు ఇప్పటి నుంచి ఏదైనా విషయాలు ఉంటే మా కాంట్రాక్టర్ల తరఫున ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే గతంలో జరిగిన వాడికి ఇప్పుడున్న వాడికి ఏమైనా తేడా చూపిస్తారంటారా? సాధ్యమైనంత వరకు అయితే చూపించేందుకు ప్రయత్నం చేస్తాం.
ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. సర్పంచ్ లక్ష్మణ్, ఎంపీటీసీ సునీత గోపాల్ సహకారంతో జై బజరంగ్ దళ్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్లో 36 జట్లు పాల్గొన్నాయి. మొదటి బహుమతి గెలుచుకున్న జట్టుకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 77,777 రూపాయలు అందజేశారు. అదేవిధంగా రెండవ బహుమతి గెలుచుకున్న జట్టుకు 55,555 రూపాయలు నగదును కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్, ఉప సర్పంచ్ లావణ్య రజనీకాంత్, ఎంపీటీసీ సునీత గోపాల్ యాదవ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్లయ్య, ఆర్గనైజర్లు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రైజు యువ నాయకుడు విక్రమ్ రెడ్డి చేతుల మీదుగా క్రీడాకారులకు ఇస్తా ఉన్నారు. అలాగే సెకండ్ ప్లేస్ चाहिए प्लीज टीम एंड कैप्टन सेकंड प्लेस. గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి దాదాపుగా 36 టీములు విచ్చేసినాయి. ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి 36 టీములు. ఈ టోర్నమెంట్ గత 2 రోజుల నుంచి ఈ టోర్నమెంట్ చేపట్టడం జరిగింది. ఇక్కడికి స్పాన్సర్స్గా ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి మన పటాన్చెరు ఎమ్మెల్యే గారు గూడెం మహిపాల్ రెడ్డి అన్న గారు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామ సర్పంచ్ గారు, అలాగే కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గారు, ఉప సర్పంచ్ లావణ్య రజనీకాంత్ గారు, మా వార్డు సభ్యులు ఎంపీటీసీ గోపాల్ యాదవ్ గారు, అందరం మా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు అందరం కలిసితోనే ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్ కేజీవై అథ్లెటిక్ టీం గెలుచుకోవడం జరిగింది. కేజీవై అట్లరీ టీం గెలుచుకోవడం జరిగింది. సెకండ్ ప్రైజ్ సాయి హాస్టల్ గచ్చిబౌలి వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 77,777 ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. అలాగే సెకండ్ ప్రైజ్ 55,555 ఇవ్వడం జరిగింది. థర్డ్ ప్రైజ్ 33,333 ఇవ్వడం జరిగింది. నాలుగవ ప్రైజ్ 11,111 ఇవ్వడం జరిగింది. ఫిఫ్త్ ప్రైజ్ 5,555 ఇవ్వడం జరిగింది. ఈ టోర్నమెంటుకు తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి నలుదిక్కుల నుంచి వచ్చిరు ఈ టీంలు. ఇక టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని అంబర్పేట గోల్నక డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ హాజరై జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవ దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ, మన అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, అందరికీ, నా గోల్లంక ప్రజలందరికీ. ఈరోజు తెలంగాణ వార్షికోత్సవ దినోత్సవం 21వ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈరోజు మా గోల్నాక డివిజన్లో చాలా ఘనంగా అన్ని చోట్ల వెళ్ళి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇదంతా కారణమైన మన కేసీఆర్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 21 సంవత్సరాలు నిండిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ సాధనకై పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత ఏదైతే తెలంగాణ సాధించిన తర్వాత రాష్ట్రం అల్లకొల్లం కాకుండా తెలంగాణకి తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేకుండా మన రాష్ట్రంలోనే సాధించడం అది గొప్ప పరిణామము. అదేవిధంగా తెలంగాణ ఎంతోమంది తెలంగాణ రాదు అన్న వాళ్ళకి తెలంగాణ తీసుకొచ్చి చూపించినటువంటి ఘనత మన కేసీఆర్ గారికి దక్కింది. అదేవిధంగా ఇప్పుడు V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ సుష్మా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా హన్మకొండ V3 న్యూస్ రిపోర్టర్ నంబి శ్వేత కాజీపేట శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు జరిపించారు. వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం నాగారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు హోరాహోరీగా జరిగాయని ఎన్నికల అధికారి రవీంద్ర తెలిపారు. సంఘం నూతన అధ్యక్షుడిగా దామిర రాజు గెలుపొందారు. ఆయనకు 232 ఓట్లు పోలయ్యాయి. మాకు అన్ని విధాలా సహకరించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరుడి రమేష్ ఎల్లవేళలా రుణపడి ఉంటామని దామిర రాజు అన్నారు. సంఘం ఉపాధ్యక్షుడిగా తాళ్ల నర్సయ్య, కార్యదర్శిగా కల్లబోయిన మల్లయ్య ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా మౌటం భిక్షపతి, ములకలపల్లి రఘుపతి, గొర్రె అగ్నికుల శేఖర్, రావుల సృజన్, రావుల సమ్మయ్య, రావుల కుమారస్వామి ఎన్నికయ్యారు. సహకార సంఘం నాగారం సొసైటీ ఎన్నికలు గత 40 సంవత్సరాల నుండి వంతు 5 సంవత్సరాలు ముదిరాజులు, 5 సంవత్సరాలు గంగపుత్తులది. ఇది గంగపుత్తుల వంతు కాబట్టి గంగపుత్తులు అందరూ సిటీలో ఉన్నారు. వాళ్ళందరూ ఏకమై సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకొని వాళ్ళ తన వంతు గంగపుత్తులు కృషి చేసి వాళ్ళు గెలిపించారు. వారికి నాకు ధన్యవాదాలు. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? 538. మీ ప్రత్యర్థి ఎవరు? మా సొంత అన్నయ్య కొడుకు రాకేష్. ఆయన పైన ఎన్ని ఓట్లతో గెలిచినావు? నాకు నా 288 ఓట్లు మనకు పడ్డాయి. 230 ప్రత్యర్థి పడ్డాయి. ఇప్పుడు నీకు గెలిపించినందుకు మీ వాళ్ళకు నువ్వు చేసే ఏం చేద్దాం అనుకుంటాను? ఏం న్యాయం ప్రభుత్వం ఏం కోరుకుంటారు? వచ్చేటువంటి డబ్బు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా వారికి పూర్తిగా వారికి అందరికీ అందరికీ చేస్తాం. కొన్ని మార్పులు చేర్పులు చేసేటివి ఉన్నాయి. వాటిని కూడా సకాలంలో త్వరగానే వాళ్ళకి న్యాయం చేస్తాం. అట్లాగే బైరంపల్లి నాగరం యువకులు, పెద్దలు అందరూ సహకరించి తమ వంతు అని మాకు సహకరించి గెలిపించారు వాళ్ళందరూ. ఇప్పుడు ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలు ఆదుకుంటారు. దానిపైన మీ ప్రభుత్వానికి ఏమన్నా? ప్రభుత్వం తెలంగాణ వచ్చిన కాడి నుంచి అందరికీ సాయం చేస్తుంది. అదే ప్రకారంగా మా గంగపుత్రులు అనకుండా, ముద్రాజులు అనకుండా చేపలు పట్టిన మత్స్యకారులందరికీ సాయం చేస్తాం. కానీ వాళ్ళని ఇక
తెలంగాణ గవర్నమెంట్ ఇంకా కావాలని కోరుకొని కూడా అభివృద్ధి చేయడానికి మనం అడుగుతాం. మినిస్టర్లను కానీ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లతో కానీ డెవలప్ చేస్తాం. చెరువు కూడా కొంచెం శిథిలంగా ఉన్నది. దాన్ని ఇప్పుడు నీళ్ళు తీసి కడదామని అనుకుంటాను, మంచి చేద్దాం అనుకుంటాను. దానికి కూడా మా వంతు సాయం కోసం కట్టు దగ్గర పోయి కూడా దాన్ని బాగు చేసేదానికి కృషి చేస్తాను. రాజు దామెర రాజు నాగారం, సహకార సంఘం నాగారం, పెద్ద చెరువు. జిన్నారం కన్మనూరు రైతులకు పట్టా పాస్బుక్లు ఇవ్వాలని సిపిఐ మరికల్ నాయకుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మరికల్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిన్నారం కన్మనూరు రైతులకు పట్టా పాస్బుక్లు ఇవ్వాలని, లేకుంటే భారీ ఎత్తున రాస్తారోకో చేపట్టి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ కార్యకర్తలు మల్లికార్జున, నరసింహులు, ఆంజనేయులు, పార్వతమ్మ, జిన్నారం కన్మనూరు రైతులు పాల్గొన్నారు. కొత్త పాస్ పుస్తకాలు వెంటనే ఇవ్వాలి. రైతులకు కొత్త పాస్ పుస్తకాలు వెంటనే ఇవ్వాలి. పోరాడతాం రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చే వరకు పోరాడతాం. రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చే వరకు పోరాడతాం. రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చే వరకు పోరాడతాం. జిందాబాద్ సిపిఐ జిందాబాద్. జిందాబాద్ సిపిఐ జిందాబాద్. జిందాబాద్ సిపిఐ జిందాబాద్. తక్షణమే ఆ మరికల్ మండలంలో కన్మనూరు గ్రామంలో ఆ సర్వే నెంబర్ ఉన్న భూమిని సర్వే చేసి రైతులకు న్యాయం జరిగించకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతులకు వెళ్ళవేళలా పోరాటాలకు సిద్ధమవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి తక్షణమే సంయుక్త అధికారులు వచ్చి మేము ఇట్లా డిమాండ్ నోటీసును తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి కాస్తులో ఉన్నట్టే రైతులకు ఈరోజు మరి పాస్బుక్ రాలేదంటే ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అధికారులను తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము అనేక సందర్భంలో, అనేక రూపాల్లో, అనేక దశల వారీగా మరి ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతులకందరూ కూడా బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన మాటలు చెప్తున్నట్టు పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు బంగారు తెలంగాణ ఇది సాధ్యం కాదు అని చెప్పేసి రైతులు అవ్వగోడిస్తుంటే మరి వాళ్ళ పరిస్థితి పట్టించుకోలేని పాపాన ఈరోజు చూస్తూ ఉన్నాం. అనేక రైతులు రాత్రి పగలనకుండా మరి అనేక భార్య పిల్లలు వదిలిపెట్టుకుని పూల చెర్ల కాడ కాపలు కాసుకుని మరి గిట్టుబాటు ధర లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు మా జిల్లాలో ఉన్నట్టు అధికారులు మరి జిల్లాలో మండల కేంద్రం ఉన్నట్టు విఆర్ఓలంతా కూడా లంచగొంటలు రైతుల దగ్గర వేల రూపాయలు తీసుకుని తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చేసి ఈరోజు రైతులను మోసం చేసిన చరిత్ర ఈ జిల్లాలో ఉందని చెప్పేసి మరి అధికారులకు విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి తక్షణమే ఏవైతే పొరపాటు ఉన్నావో ఆ పొరపాట్లను సరిచేసి రైతులకు కొత్త పాస్ పుస్తకం ఇచ్చే వరంతకు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా రైతులకు అండదండలుగా ఉండి రైతు సమస్యలు పరిష్కరించే వరకు పెద్దెత్తున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మరి తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్దెత్తున మనం కార్యక్రమం నిర్వహించాము. రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడ్డాడు. ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఆచార్య ఎన్జీ రంగా విగ్రహం వద్ద కాకుమానుకు చెందిన షేక్ సత్తార్ వలి అనే 58 ఏళ్ల వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో ఆర్టీసీ బస్సు రావడంతో ప్రమాదవశాత్తు బస్సు కింద కాలు పడింది. దీంతో ఆయన తీవ్రంగా గాయాల పాలయ్యాడు. క్షతగాత్రుడిని పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిర్మల్ విద్యుత్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ సహాయ కార్యదర్శి జాదవ్ శంకర్, జిల్లా కార్యదర్శి రాథోడ్ పుండలిక్, సివిల్ సప్లై హమాలి యూనియన్ నాయకుడు దుర్గే అనంతరావు తదితరులు పాల్గొన్నారు. మరొకసారి విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలు వారి కష్టాలు ఇంకా ఎక్కువ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఒక్కొక్కళ్ళకు బిల్లులు 3,000 రూపాయలు చెల్లించడము చాలా కష్టతరంగా మారింది. అటు చూస్తేనేమో జీతాలు పెరగడం లేదు, ఇటు చూస్తేనేమో ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. అది కాకుండా స్పెషల్ ఫండ్ అని 2,500 వసూలు చేయడం జరుగుతుంది. 200 యూనిట్స్ దాటితే టారిఫ్ చేంజ్ అవుతుంది. టారిఫ్ చేంజ్ అయ్యి విద్యుత్ బిల్లు 1,600, 2,000 రావడం జరుగుతుంది. ఇక ఈ ఎండాకాలం అంటే మనం ఏదంటే కూలర్లు అవి వాడతామో దానికి ఇంకా ఈ విద్యుత్ ఛార్జీలు పెరగడం జరుగుతుంది. ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మరి సామాన్యులకు చౌకగా విద్యుత్ అందించడము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. సరే, కేంద్ర ప్రభుత్వము విద్యుత్ చట్టము 2000 విద్యుత్ చట్టం తీసుకొచ్చి ఇప్పుడు విద్యుత్తును ప్రైవేటీకరణ చేస్తుంది. మన భారతదేశంలో మరి ఏదైతే విద్యుత్ ఉత్పత్తి అవుతుందో దాన్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి ఆ ప్రైవేట్ వాళ్ళు తీసుకొని మనకు ఎక్కువ ధరలు అమ్మడం జరుగుతుంది. కానీ ఇంతకుముందు మన రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము విద్యుత్తు ఉత్పత్తి చేసి మనకు చౌకగా ఇచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అమెరికాకు సంబంధించినటువంటి వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా IMF వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి విద్యుత్ సంస్థని ప్రైవేటీకరణ చేయాలంటున్నారు. ఈ విద్యుత్ సంస్థనే కాదు, మిగతా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని వాళ్ళు షరతులు విధించి మనకు ఈ విధంగా ప్రైవేట్ వాళ్ళ చేతులకు అప్పచెప్పి ఈ ధరలు పెంచడం జరుగుతుంది. ఇంతకుముందు మనకు 80,000 రూపాయలు ఒక మెగావాట్కి అవుతే ఇప్పుడు 4 కోట్ల రూపాయలు ఇదే ప్రైవేట్ వాళ్ళు ఉత్పత్తి చేసి మనకు అమ్మడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయమైన విషయం. మనం చూస్తున్నాం శ్రీలంకలో ఏ విధంగా అయిందనో రూపాయి విలువ తగ్గిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు. అందుకొరకే మన భారతదేశ పరిస్థితి, అందులో మన తెలంగాణ పరిస్థితి ఆ విధంగా కాకుండా ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా ఈ విద్యుత్ బిల్లు 2,000ని రద్దు చేయాలి. విద్యుత్ సంస్థని ప్రైవేటీకరణ ఆపాలని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. రంజాన్ మాసం పురస్కరించుకొని బోరబండ కార్పొరేటర్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఏర్పాట్లు చేసిన సెహరీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఎంపీ స్వయంగా భోజనాలు వడ్డించారు. గత 6 సంవత్సరాలుగా బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు దాదాపు 400 మంది ముస్లిం సోదరులకు భోజనాలు అందిస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు, హిందూ సోదరులు పాల్గొన్నారు. డివిజన్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ బోరబండ డివిజన్లో ప్రతి సంవత్సరం రంజాన్ మాసం లెక్కనే ఈ సంవత్సరం కూడా మా బోరబండ డివిజన్లో డివిజన్ ఆఫీస్ ముందు 2016 నుంచి ఇప్పటి వరకు కూడా రంజాన్ మాసంలో సైరీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి 30 రోజులు కూడా సైరీ ఏర్పాట్లు ఏవైతే ఉపవాసం ఉంటారో ముస్లిం సహోదరులకు వాళ్ళందరికీ కూడా సైరీ ఏర్పాట్లు మా బోరబండ డివిజన్లో పార్టీ ఆఫీసుల దగ్గర చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ 25వ రోజా సందర్భంగా గౌరవ ఎంపీ వర్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్న గారి యొక్క చేతుల మీదుగా ఎవరైతే ముస్లిం సహోదరులు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్లకు సైరీ సమయాన వచ్చి వాళ్ళందరికీ తమ చేతులతో ఎంపీ గారు తమ చేతులతో వాళ్ళకి అన్నం వడ్డించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క రోజుదారు కూడా గౌరవ ఎంపీ గారు ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలి సంతోష్ గారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలోనే గంగా జమున తహసీల్ కనబడుతుందంటే అది హైదరాబాద్ నగరం తెలంగాణలో కనబడుతుంది, బోరబండలో కనబడుతుంది. ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో 30 రోజులు కూడా ముస్లిం సహోదరు అయితే ఉపవాసం ఉంటారో వాళ్ళకు సర్వ్ చేయడానికి హిందూ సహోదరులు కానీ వాళ్ళందరూ కూడా వచ్చి, క్రైస్తవ సోదరులు అందరూ కూడా వచ్చి ఆ అన్నం వండేయటం, వాళ్ళకు కర్రీస్ మొత్తం కూడా వాళ్ళే సర్వ్ చేయటం చాలా గొప్ప విషయం. అయితే దాంట్లో భాగంగానే ఈరోజు 25వ రంజాన్ మాసం 25వ ఉపవాసంలో
గౌరవ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంపీ వర్లు సంతోష్ కుమార్ అన్న గారు తన చేతుల మీదుగా వచ్చి ప్రతి ఒక్క రోజుదారుకు అంటే ఉపవాసం ఉంటున్న ప్రతి ముస్లిం సహోదరులకు దస్తర్ మీద. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటాన్చెరులో కబడ్డీ టోర్నమెంట్ ఉత్సాహంగా పాల్గొన్న 36 జట్లు. అట్టహాసంగా వరంగల్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం. కొత్త చైర్మన్ గా కందుల ప్రభాకర్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరణ. తెహ్రీ కార్యక్రమంలో పాల్గొన్న జోగినిపల్లి సంతోష్ కుమార్. ముస్లిం సోదరులకు స్వయంగా భోజనాలు వడ్డించిన ఎంపీ. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. నిర్మల్ విద్యుత్ కార్యాలయం ముందు సిపిఐ ధర్నా. ఇక ఇవి పోకుండా అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.